ఉమెన్ ఎంపవర్మెంట్ ని ఎలా దుర్వినియోగం చేసుకుంటున్నారు? మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు నేను చెప్పిన చాకో లాగానే అనమాట. మధ్యకాలంలో మహిళల మీద జరిగిన అత్యాచారాల వల్ల గవర్నమెంట్ అనేది మంచి చర్యలు తీసుకున్నారు. చాలా లాస్ అనేవి ఉమెన్ కి సపోర్ట్ గా అవి వచ్చాయన్నమాట. సో రీసెంట్ గా మనం కనుక స్టడీ చూస్తే మహారాష్ట్రలో దాదాపు 80,000 పురుషులు ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏంటిది అంటే ద ఓన్లీ రీజన్ ఒకటే కారణం అంటే మహిళలు పురుషుల మీద చేసిన అత్యాచారం. కెన్ యూ బిలీవ్ ఇట్? నేను అసలు షాక్ అయ్యాను. అందరూ చాలా వీడియో స్టడీ చేశాను. ఎందుకంటే ఒక వీడియో మనం నమ్మలేం కదా వస్తుంది అంటే. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఆడవాళ్ళన్నా తన బాధ కలిగింది అనుకో, మనం బాధపడితే వెంటనే ఫ్రెండ్ తో చెప్పుకుంటాము, అమ్మతో చెప్పుకుంటాము. మగవాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఏడవరుగా. సహజంగా మగవాళ్ళది ఏడవడము, షేర్ చేసుకోవడం తక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏంటిది, మగవాళ్ళకేమో ఒక ఈగో ఏంటంటే మా ఫ్యామిలీ ఎలా చెప్పుకోవాలి బయట అన్నది ఒకటి ఉంటుంది. ఆడవాళ్ళు అలా కాదు, షేర్ చేసుకుంటారు. ఈ షేర్ తక్కువగా చేసుకోవడము, దీనివల్ల హార్ట్ అటాక్స్ రావడము, సూసైడ్ చేసుకోవడం అనేవి కూడా చాలా జరిగాయి. రీసెంట్ గా అంటే ఒక 2-3 కేసెస్ చెప్పాలి అంటే, కార్ పార్కింగ్ నా ప్లేస్ లో చేశాడు, లేదంటే నా మాట వినలేదని ఒక ముసలివాడి మీద ఒక ఆడవాళ్ళు నా మీద అఘాత్యం చేశాడు అని కేసు పెట్టేసింది. ఆయన తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. మగవాళ్ళు అంటే పెళ్లి చేసుకుంటున్నారు ఆడపిల్లలు. లిటరల్లీ ఒక్క అమ్మాయి ఎంతో మందితో పెళ్లి చేసుకుంటుంది. అండ్ దాంట్లో సపోర్ట్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు అనమాట. ఆడవాళ్ళు ఇంత దారుణంగా అయిపోయారు. ఎందుకు అంటే పెళ్లి చేసుకోవడము, కొన్ని రోజులు అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నా కూడా ఆ మ్యారిటల్ లాస్ ని అంటే లాస్ ని అన్ని యూజ్ చేసుకొని నీ హాఫ్ ప్రాపర్టీ నాకు ఇవ్వాలి. ఒకరితో డివోర్స్, సెకండ్ డివోర్స్, థర్డ్ డివోర్స్. సెకండ్ పర్సన్ కి ఫస్ట్ మ్యారేజ్ అయినట్టు కూడా తెలియదు. సో ఇట్లాంటివన్నీ ఆడవాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు. అంటే కొంతమంది కేసెస్ లో ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆడవాళ్ళు ఫేక్ గా రేప్ జరిగిందని చెప్పడము, చిన్న చిన్న మాట కోపం రాగానే బయటకు వెళ్ళారు, ఎందుకు నువ్వు నా మాట వినలేదు, నీ వీడియో తీస్తాను, నువ్వు ఇలా చేసావని చెప్తాను. వన్ థింగ్ హైమా నేను చెప్తాను ఏంటిదంటే, మీ చరిత్ర బాగాలేదు అని అన్నాం అనుకోండి, అది ఆడ కానివ్వండి మొగ్గ కానివ్వండి, ఎవరు కూడా ప్రూవ్ చేసుకోలేరు. దట్ ఈస్ ద రీజన్ చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆడవాళ్ళు యూజ్ చేస్తున్నారు. అండ్ ఒక ఆడవాళ్ళని కూడా లేదంటే ఒక మనిషిని కూడా మనము వాళ్ళ గతిని ఆపాలనుకో, వాళ్ళని వాళ్ళు ఏదైనా మంచి కార్యం చేసిన వాళ్ళని డిమోటివేట్ చేయాలి, ఆపాలి అంటే ఒక్క బాణం అందరు యూజ్ చేస్తారు చూడు ఎప్పుడన్నా. ఏంటిది అంటే ఈమె చరిత్ర బాగాలేదు, ఎవరితోనో వెళ్తున్నారు, ఇలా మాట్లాడినప్పుడు ఏమవుతుంది, కెన్ యూ ప్రూవ్ హైమా, కెన్ ఐ ప్రూవ్? ఎవ్వరు ప్రూవ్ చేయలేదు సమాజంలో. దట్ ఈస్ ద రీజన్ దాని ఒక అస్త్రంగా వాడుకొని చాలా మంది సమాజంలో వీళ్ళ చరిత్ర బాగాలేదు అని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. శివపురాణంలో ఈ శ్లోకం వస్తుంది, మనం నరక గతి ఇవన్నీ వినాలి అందుకోసం. అలాగో ఆడవాళ్ల పట్ల లేదంటే ఎవరి పట్ల కూడా మీరు అలాగా మాట్లాడారు అంటే మీరు దారుణమైన చావు చేస్తారు, చచ్చిన తర్వాత మీరు నరకానికి వెళ్తారు. శివపురాణం మనకు చెప్తుంది, భాగవతంలో వస్తుంది. నరక గతిని చదవండి ఒకసారి. వేరేజ్ ఎలా అయిపోయిందంటే మనిషికి అంటారు కదా, టంకి బోన్ అనేది ఉండదు అనమాట. నేను మాట్లాడగలుగుతాను కదా అన్న దాన్ని ఉపయోగించుకొని దుర్వినియోగం చేసుకుంటున్నారు అనమాట అందరూ కూడా. సో మహిళలు ఏం చేస్తున్నారు, వాళ్ళకు వచ్చిన లాస్ ని తప్పుడుగా యూజ్ చేయడము, పెళ్లి చేసుకొని ఇప్పుడు ఏమంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు కదా, దాంట్లో కూడా నేను విన్నాను లాయర్స్ ది. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పటికీ కూడా నువ్వు నాతో ఉన్నావు, ఇలా చేసావు అనేసి అఘాయిత్యాలు చేశారని ఆ లాస్ ని దుర్వినియోగం చేసుకుంటున్నారు చాలా మంది ఆడవాళ్ళు. ఇంకో లేడీ చెప్పారనమాట, నేను ఉమెన్ కి రేప్స్ జరుగుతుంది దాని గురించి పనిచేస్తున్నాను, ఇవి మా దగ్గరికి వచ్చినప్పుడు మేము చేస్తున్నప్పుడు చాలా మంది ఆడవాళ్ళు ఫేక్ కేసెస్ పెట్టినట్టు వాళ్ళకి తెలుస్తుందంట. సో ఇలా చేయడం వల్ల నిజంగా ఎవరి మీద అయితే రేప్ జరిగిందో వాళ్ళకి న్యాయం జరగడం లేదు. ఎందుకంటే ఫస్ట్ పోలీస్ ఏం డౌట్ వస్తుందంటే ఇది నిజమా అబద్ధమా అని వాళ్ళు అడిగే ప్రశ్నలు. సో దట్ ఈస్ ద రీజన్ ఎప్పుడు కూడా ఇలాగా ఉమెన్ ఇది చేయకూడదు అనేసి నేను భావిస్తున్నానంటే యూ షుడ్ నాట్. లాస్ అనేవి మన కోసం. ఇప్పుడు ఏమైపోతుందండి, వచ్చే తరానికి, ఇప్పుడు మన తరం మీరు వాడుకుంటున్నారు, వచ్చే తరానికి ఆడవాళ్ళకి ఏదైనా జరిగింది అనుకోండి, డూ యూ థింక్ ఎవ్రీ వన్ విల్ బిలీవ్ ఇట్? ఫస్ట్ థింగ్ ఈస్ బిలీవ్ చేయకపోవడమే ఒకటి మారిపోతుంది. ఎందుకు, మీరు దాన్ని దుర్వినియోగం చేయడం వల్ల. అప్పుడు ఏమైపోతుంది, గవర్నమెంట్ లో కూడా లాస్ అనేవి మళ్ళీ మారిపోతాయి, అంతే కదా. సో మన మంచి కోసం ఏదైతే చేశారో మన మంచి కోసం మాత్రమే వాడాలి దాన్ని. సో ఇట్లాగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది తప్పుగా వాడుకుంటున్నారు. సెకండ్ థింగ్ ఈజ్ ఉమెన్ అన్ని చేయొచ్చు, మాకెందుకు రెస్ట్రిక్షన్ అనేవి 2 విషయాలు చెప్తాను. ఇప్పుడు అంటే కొత్తగా కాదు, సమ్ ఇయర్స్ నుంచి మై బాడీ మై రూల్స్ అనేది ఆడవాళ్ళు, నా బాడీ కదా నీకెందుకు, మీరెవరు చెప్పేవాళ్ళు, మీరెవరు మీకు ఇలా చెప్తున్నారు అంటారు. మనము సింగిల్ గా ఉంటున్నాం అనుకో, సమాజంలో ఉండట్లేదు. మీరు ఒక ఫారెస్ట్ లో వెళ్ళి ఉండండి, మీరు బట్టలు వేసుకోండి, వేసుకోకపోండి, ఫుల్ గా వేసుకోండి, హాఫ్ వేసుకోండి, ఏమన్నా చేసుకోండి, మీరు ఒకటే ఉండండి. వెరస్ వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ. మనం ఒక సమాజంలో ఉంటున్నాము అంటే చిన్న పెద్ద ఆడ మగ, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, సాధువులు, బ్రహ్మచారులు అందరూ ఉంటారు కదా. అలాంటి ఒక సమాజంలో మనం ఉన్నప్పుడు నేను చేసే ప్రతి కార్యము కాయ వాచ మనస ఏది చేస్తున్నా కూడా సమాజంలో ఒక ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో యు ఆర్ రెస్పాన్సిబుల్. నేను నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అంటే కుదరదు.
మరి మనకు సొసైటీ ఎందుకు అంటాము, మరి సోషల్ లాస్ ఎందుకు అంటాము, సోషల్ నార్మ్స్ ఎందుకు అంటాము? ఇవన్నీ పాటించకుండా నా శరీరము నేను ఇలాగే ఉంటాను అంటే నువ్వు చేసే కార్యం వల్ల 10 మంది మీద ఏం ప్రభావం పడుతుంది మనం ఆలోచించాలి కదా. ఒక వీడియో నేను కమెంట్ చేశాను అనమాట. అమ్మాయి ఏమో అబ్బాయిని చేయబెట్టుకొని అడుగుదాము, ఏమవుతుంది, మన పెళ్ళయింది కదా, మనం ఇలా హక్ చేసుకుందాము అని అలా చేస్తుంటే అబ్బాయి వద్దంటాడు అనమాట. సో వెరీ అన్రొమాంటిక్ హస్బెండ్ అని దానికి రీల్ కి పేరు పెట్టాను అనమాట. నేను దాంట్లో అన్నాను, ఇట్స్ నాట్ అన్రొమాంటిక్. మీ రొమాన్స్ అనేది మీ బెడ్ వరకే ఉండాలి, రూమ్ లో ఉండాలి, క్లోజ్ డోర్స్ లో ఉండాలి. సమాజంలో ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, పిల్లల్లో ఏం మార్పు వస్తుంది? సో దే విల్ ఆల్సో గెట్ ఎఫెక్టెడ్ కదా. సో మనం ఇలాంటివి చేయకూడదని పెడితే చాలా లైక్స్ వచ్చాయి మా దానికి. సో థింగ్ ఈజ్ చాలా మంది తెలియకుండా చేస్తున్నారు, లేదంటే ఇమిటేట్ చేస్తున్నారు హీరో హీరోయిన్స్ ని. బట్ అది మనం తెలుసుకోవాలి. నేను నా రూల్స్, నేను ఆడవాళ్ళకి ఇలా వ్యతిరేకిస్తున్నారండి అని మాట్లాడుతుంటారు కొంతమంది. అలా కాదు. సమాజంలో ఎప్పుడు కూడా ఆడవాళ్ళకు ఒక స్థానం అనేది మన సనాతన ధర్మం ఇచ్చింది, దాన్ని మనం నిలబెట్టుకోవాలి, గౌరవం. థర్డ్ థింగ్ ఒకటి చెప్పాలి అంటే, చాలా మంది వచ్చి చెప్తుంటారు, అమ్మ మీరు దీని మీద వీడియో చేయండి అనేసి. ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారు కదా, అంటే మా పెళ్లిలో ఆడవాళ్లకు డ్రెస్సింగ్ కానివ్వండి, మేకప్ కానివ్వండి మగవాళ్ళు చేస్తున్నారు ఈ మధ్య. అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నా ఫస్ట్ డౌట్ ఏంటిదంటే, ఐ థింక్ ఏ అమ్మాయి కన్నా తను ప్రేమించిన అబ్బాయి లేదంటే పెళ్లి చేసుకున్న అబ్బాయిని వేరే అమ్మాయి చూసిందంటే నచ్చదు. ఐ థింక్ దట్ ఈస్ కామన్ థింగ్. నేను ప్రేమించిన అమ్మాయిని వేరే అబ్బాయి చూడడం, టచ్ చేయడం కూడా నచ్చదు అని నేను భావిస్తున్నాను. నిజంగా అమ్మాయిలు ఉంటే ఇంకా మీరు మృగాలంటే మనం ఏం చేయలేము. అలాంటి ఒక సమాజంలో నీకు కాబోయే పెళ్ళాన్ని ఒక అబ్బాయి ఇక్కడ మేకప్ చేస్తున్నారు, పళ్ళు వేస్తున్నాడు, పళ్ళు అడ్జస్ట్ చేస్తున్నాడు, ఇవన్నీ వాళ్ళు అంటే ఇంకా అన్ని చూపించేస్తాను ఇంకా దాదాపు. ఇవి చూపిస్తూ రీల్స్ చేస్తారు దాని మీద. అలాంటి అమ్మాయిని వాళ్ళు కోడలుగా లేదంటే భార్యగా ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నది నాకు డౌట్. అండ్ దిస్ ఇస్ షేమ్ ఆన్ ఉమెన్ హుడ్. హైమా, నిజంగా నేను ఆడవాళ్ళనే అంటాను. మన రెస్పెక్ట్ అని మనం పెట్టుకోవాలి. వి షుడ్ బి లైక్ ఫైర్ అనమాట. ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న గొప్ప ధనం ఆడవాళ్ళ దగ్గర మన చరిత్ర అండి. శాస్త్రాల్లో ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తే ఐ థింక్ నేను అవర్స్ టుగెదర్ మాట్లాడగలుగుతాను. మన సనాతన ధర్మంలో ఆర్య సనాతన నారి అంటే ఒక ఆడది తన చరిత్ర వల్ల, మీకు చవన్ప్రాష్ అంటే తెలిసి ఉంటుంది కదా, ఆ చవన మహర్షి యొక్క చరిత్ర మనకు నవమ స్కందంలో భాగవతంలో వస్తుంది. ఏమైపోతుందంటే షార్ట్ లో చెప్తాను. ఒక యాంట్ హిల్ ఉంటుంది కదా, అంటే తపశ్చర్య చేస్తూ ఉంటే మొత్తం అంతా మట్టి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసరికి తన ఆ పిల్లకి తెలియదు. తను ఏం చేస్తుంది అంటే అలా వెళ్ళి ఏంటి ఇక్కడ లైట్ గ్లో అవుతుంది అనేసి ఒక పిన్ అనేది గుచ్చేస్తుంది, ఒక చిన్న స్టిక్. ఆ గుచ్చంగా లోపల నుంచి రక్తం వచ్చేస్తుంది. రక్తం వచ్చేసింది ఏంటి అని చూసేసరికి దాంట్లో ఋషి ఉంటారు అనమాట, చవన్ మహర్షి ఉంటారు. ఇలా జరిగింది అంటే అక్కడ అందరు వాళ్ళు పిక్నిక్ వెళ్ళారు. మన భాషలో చెప్పాలంటే రాజు వాళ్ళ భార్య, పిల్లలు, మంత్రులు అందరూ వెళ్ళిపోతారు. ఆ ఋషికి అలా చేయడం వల్ల వాళ్ళందరికీ స్టమక్ అప్సెట్ అయిపోతుంది. అంటే మొత్తం ఇంకా గట్టిగా అయిపోతుంది. ఎందుకు ఇలా జరిగింది అర్థం కావట్లేదు. అప్పుడు చెప్తారన్నమాట, ఇక్కడ ఒక ఋషికి మీ పాప ఇలా చేసింది అనేసరికి తను క్షమాపణ అడిగితే ఆయన అంటాడు, ఇప్పుడు నేను అందుండి అయిపోయాను కదా, నాకు ఒక సహారా అన్నది ఒక కావాలి సపోర్ట్, సో నీ కూతురు నాకు ఇచ్చేసి అంటారు. అప్పుడు రాజు ఏమంటాడు, ఎవరికన్నా బాధనే కదా, ఒక ముసలివాడికి తన యంగ్ అమ్మాయిని ఇవ్వాలంటే ఎట్లాగా, కానీ మరి మా తప్పు అయితే చేసింది అనేసి ఋషులు చెప్తున్నారు కాబట్టి ఇచ్చేసారనమాట. ఇప్పుడు చూడండి, ఇది అన్యాయం కాదు. అంటే మన స్త్రీలో ఎంత శక్తి ఉండేది. ఆడపిల్ల పతివ్రత ధర్మాన్ని, పతివ్రత ఎందుకు అంటారు అది కూడా చెప్తాను. చాలా మంది పతివ్రత అంటారు ఏంటండి, పత్నివ్రత ఎందుకు అనరు? మగవాళ్ళకి అంత ఇంపార్టెన్స్ అండి. ఆడవాళ్లలో శక్తి ఉంది కాబట్టి వాళ్ళు ఆ శక్తిని వాట్ వి రీఛార్జ్, దేంట్లో అయితే బ్యాటరీ ఉందో మనం దాన్ని రీఛార్జ్ చేస్తాము. మనం మనల్ని రీఛార్జ్ చేసుకోవాలి. మగవాళ్ళలో బ్యాటరీ ఉండదండి. ఆడవాళ్ళు ఉంటేనే, శక్తి ఉంటేనే మగవాళ్ళ జీవితం ఉంది. గుర్తుపెట్టుకుని ఎప్పటికన్నా కూడా దట్ ఈస్ వాట్ ఈస్ సారం ఆఫ్ దేవి భాగవతం. శక్తి లేనిది పురుషుడు ఏమీ చేయలేడు, సమాజంలో కానివ్వండి, ఆధ్యాత్మికతలో కానివ్వండి. సో అలాంటి ఒక శక్తి స్వరూపం తను ఏం చేయాలి, తను వ్రతంగా భావించాలి. ఎందుకంటే మగవాళ్ళు చెడ్డవాళ్ళుగా ఉన్నా ఏమున్నా కూడా స్త్రీ సహించి చేసింది అనుకోండి, అదే వ్రతము. ఉపవాసం చేస్తున్నప్పుడు ఆకలిస్తున్నా వ్రతం కాబట్టి మనం ఆకలితో ఉంటాం కదా. అలాగా భర్త చెడ్డవాడు ఉన్నా కూడా తను సహించి ఎప్పుడైతే వ్రతంగా ఆ భర్త సేవ అనేది చేస్తుందో దాన్ని పతివ్రత ధర్మము అంటారు. ఒక్క ఆడదండి, ఒక్క ఆడవాళ్ళు చెడ్డగా వచ్చారు ఇంట్లో అంటే సంపూర్ణ పరివారం నాశనం అయిపోతుంది. నేను చాలా ఉదాహరణలు మీకు చెప్తాను. అదే ఒక మంచి పిల్ల వచ్చింది అనుకోండి, ఎంత ఫ్యామిలీలో చెడుగా ఉన్నా కూడా అమ్మాయి అందరినీ మార్చేసే శక్తి ఒక ఆడవాళ్ళలో ఉంటుంది. దట్ ఈస్ ద పవర్. అందుకోసం తన శక్తి అంటారు. అలాంటి ఆడవాళ్ళు తను ఏం చేసింది అంటే, కమింగ్ బ్యాక్ టు స్టోరీ, తను ఏం చేసిందంటే తన పతివ్రత ధర్మం వల్ల ఇంకా డీటెయిల్ గా ఉంది. అశ్విని కుమారుల యొక్క కృపతో తను వృద్ధుడైన భర్తకు యవ్వనం కలుగుతుంది. ఓకే.
సో దిస్ ఇస్ ద అంటే అనసూయ తన పతివ్రత ధర్మంతో త్రిదేవుల్ని పిల్లలుగా మార్చేస్తుంది. ఈ పతివ్రత స్టోరీస్ వింటే కదా మనము కిట్టి పార్టీలకు మనకు టైం ఉంటుందండి, మేకప్ చేయడానికి టైం ఉంటుంది. మా లాంటి వాళ్ళకి ప్రోగ్రామ్స్ పెట్టించాలంటే మాకు మనీ లేదు అంటారు, మీరు ఫ్రీగా చేయండి మేడం అంటారు. ఆ సేమ్ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, బోరింగ్ అంటారు, పాతదంటారు. మేము చెప్పడానికి 3-4 గంటలు టైం ఉన్నా కూడా గంట అరగంట కూర్చున్నారు అంటే వాళ్ళకి ఇంకెక్కువ అనమాట. వేరే మూవీస్కి వెళ్ళడము, షాపింగ్స్కి వెళ్ళడం ఇవన్నీ. సో మీరు మంచి వినకుంటే మంచి ఎలా చేస్తారు? మంచి వినండి, చరిత్ర వింటేనే చరిత్రవంతులుగా మారుతాము. ఇట్లాంటి పతివ్రత ధర్మాలు, మ్యారేజ్ గురించి, కష్టాలు ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఒక పరివారంలో, ఇవన్నీ కథలు మనం వింటే కదా. వెరస్ ఇప్పుడు అసలు ఎవరు వినడం లేదండి, ప్రవచనాలు తక్కువగా వినడం వల్ల జరుగుతుంది. అని వినేవాళ్ళు ఎవరు? వృద్ధులు ఉంటారు. అంత సంసారం అయిపోయింది, వృద్ధులు ఏం చేస్తారండి? వచ్చే తరం వినాలి, పిల్లలు వినాలి. అంటే నేనైతే హైలీ రికమెండ్ అండి, పెళ్లికి ముందు పిల్లలకి వినిపించండి. దట్ ఈస్ ద రీజన్ దట్ విల్ స్టాప్ ఇప్పుడు జరుగుతున్న పెళ్లికి మరుసటి రోజు డివోర్స్, 1 month కి డివోర్స్. అదే మా తరం కానీ ఇప్పుడు మా పేరెంట్స్ కి 47 years ఒకటే మనిషితో ఉంటున్నారు. చాలా గొడవ పడతారు మా పేరెంట్స్. మా ఇంట్లో కూడా అందరూ నాకు తెలిసి ఏ భార్యాభర్తలు కూడా గొడవ పడకుండా ఉండరు. కానీ అప్పటికి ఈయనతోనే ఉంటారు. ఒక్క భర్తతో 47 years, 50 years, 60 years యానివర్సరీ అంటే వాళ్ళు ఒకరినొకరు ఎన్నిసార్లు క్షమించుంటారు? సో ఇది జరిగితేనే కదా అది వచ్చేది. క్షమాపణ, కంపాషన్ ఇవన్నీ రావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అడ్జస్ట్ అవుతున్నాను నేను. ఆ పిచ్చి రీల్స్ ఒకటి, నేను ఇంటి లోపలికి వచ్చాను అంటే చీపురు చేతిలో వచ్చేస్తుంది, అమ్మో నాకు పెళ్ళొద్దని పారిపోతుంది. అది నా భావన ఏంటిదంటే, నా భర్త కోసం నేను చీపురు ధరించాను అన్న భావన ఎందుకు రావడం లేదు? సో ఈ మార్పు ఎప్పుడు వస్తుంది? పెళ్లికి ముందు పిల్లలకి, ఆడ మగ ఇద్దరికి కూడా ప్రేమ అంటే చెప్పండి. దెర్ ఆర్ సో మెనీ లవ్ స్టోరీస్ ఇన్ పురాణాస్. శకుంతల కానివ్వండి, ఇట్లాంటి ఎన్నో లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఆ స్టోరీస్ చెప్పండి. ప్రేమ అంటే ఏంటిది, ఒకరితో ఎలా ఉండాలి, గొడవలు జరగవా, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఎలా మనం ఉన్నాము. సో ఇవి చెప్పకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్ లో మనకు ఆదర్శం అంటే ఫారెన్ కంట్రీ కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ ని ఆడవాళ్ళు చాలా తప్పుగా ఉపయోగిస్తున్నారు. ఆ గర్భం అనేసరికి మన దగ్గర దాచుకుంటారు. పళ్ళు వేసుకున్న, షాల్ వేసుకున్న, ఉపవస్త్రం వేసుకునే పద్ధతి మనది. ఇప్పుడు గర్భంలో అంటే గర్భావస్థలో ఉన్నప్పుడు ఆ వూమ్ ఫొటోస్ అనేసి మొత్తం ఓపెన్ చేసేసి ఫొటోస్ చూపిస్తున్నారు. సో సిగ్గు లేని సమాజంలో సిగ్గు నేర్పించాలండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఉమెన్ విల్ చేంజ్ అండ్ సొసైటీ విల్ చేంజ్. ఆడవాళ్ళు మారితేనే సమాజం మారుతుంది. సో ఆడవాళ్ళలో మగవాళ్ళలో కూడా చిన్నప్పటి నుంచి కథా శ్రవణం అనేది జరగాలి. మంచి వాల్యూస్ నేర్చుకుంటే మార్పు అనేది వస్తుంది.